పత్రికా సోదరులకు నమస్కారం. ఈరోజు మా వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి నల్లజరు మండలానికి చెందినటువంటి జెడ్పీటీసీ అనితా విశ్వనాథ్ రెడ్డి ఈరోజు ఉదయం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. జెడ్పీటీసీ విశ్వనాథ్ రెడ్డి అన్న మాట్లాడుతూ కొన్ని వాస్తవాలు మాట్లాడడం జరిగింది, కొన్ని అవాస్తవాలు కూడా మాట్లాడడం జరిగింది. వాస్తవాలు ఏమంటే, విశ్వనాథ్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన శాయశక్తిలో పనిచేయడం జరిగింది. మక్బూలన్న గెలుపు కోసం కూడా పని చేయడం జరిగింది. కానీ కొన్ని ఎలక్షన్స్ తర్వాత కొన్ని వ్యక్తిగత విషయాలతో మా ఇన్ఛార్జ్ అయినటువంటి మక్బూలన్నతో దూరంగా ఉండడం వాస్తవం కాదా అని చెప్పేసి విశ్వనాథ్ రెడ్డి అన్న గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి మక్బూలన్న గారిని రాజకీయాలకు అనర్హుడు, ఇన్ఛార్జ్గా పనికిరాడు, అలాగే రాజకీయ నాయకులకు ఉండే లక్షణాలు లేవు, టికెట్ వచ్చినా కానీ మళ్ళీ 60,000తో ఓడిపోతాడు అనే విషయాలు మాట్లాడడం జరిగింది. ఇంకా బెట్టింగు అవి ఇవి నాకు తెలియని విషయాలు, నేను మాట్లాడకూడని విషయాలు, దాంట్లోకి నేను వెళ్ళదలుచుకోలే. కానీ విశ్వనాథ్ రెడ్డి అన్న ఒక విషయం గుర్తించుకోవాలా. ఏదంటే, విశ్వనాథ్ రెడ్డి అన్న బాధపడుతూ కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. నన్ను గసగసాలు అని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు, నన్ను తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ఉన్నారు, నాకు రాజకీయంగా చెడ్డ పేరు తెచ్చేదానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అని చెప్పేసి నేను ఈ పత్రికా ముఖంగా విశ్వనాథ్ రెడ్డి అన్నకి ఒక ప్రశ్న వేయించుకున్నా. సోషల్ మీడియాలో నీ పేరు మీద ఏదైనా పోస్టులు పెట్టారా? సోషల్ మీడియాలో నీ పేరు ఉచ్చరించే విధంగా ఏవైనా తిట్టారా? గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుపుకునే మాదిరి ఎక్కడా నీ పేరు లేదు, అయినా విమర్శలన్నీ నాకే చేశారని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీరు సోషల్ మీడియాలో ఎవరు పోస్ట్ చేశారు, దానికి మక్బూలన్నకు ఏమన్నా సంబంధం ఉందా అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీరు విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి విశ్వనాథ్ రెడ్డి అన్న గారిని ఈ పత్రికా ముఖంగా ప్రశ్నిస్తూ ఉండా. మీ మీద సోషల్ మీడియాలో ఎందుకు విమర్శనలు వస్తూ ఉన్నాయి? మీరు నా గురించి గసగసాల వ్యాపారము, లిక్కర్ వ్యాపారము, నన్ను ఆ విధంగా మాట్లాడారు, ఈ విధంగా మాట్లాడారు అని బాధపడతా ఉన్నారే. ఎవరో పెట్టిన దానికి మా ఇన్ఛార్జ్, మా నాయకుడైనటువంటి మక్బూలన్నకు సంబంధం లేకుండా ఆయనని అభిమానించేవారు, ఆయన కోసం పనిచేసేవారు, పార్టీ మీద ప్రేమ ఉన్నవారు, పార్టీ సిద్ధాంతాలపై నడుచుకునేవారు పోస్టులు పెడితేనే మీకు అంత బాధ అవుతా ఉంది. మరి ఇదేంది? ఇదేందన్నా విశ్వనాథన్న? ఇది ఎవడో అనామకుడు పెట్టిండేది కాదు. నీ ఫోన్లో నుంచి అర్ధరాత్రి 2-3 గంటల కాడ లిక్కర్ స్కామ్ లో కదిలి నాయకుడి పేరు అని చెప్పేసి నువ్వు పోస్ట్ చేసినప్పుడు నీ బుద్ధి గడ్డి తినేకపోయిందా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు నిన్ను. లేదు ఇంకొక మైకంలో ఏమన్నా ఉన్నావా? నువ్వు ఏ విధంగా అయితే పోస్టులు పెట్టావో, మక్బూలన్న పేరు లేకుండా చిత్తూరు జిల్లా నాయకులు అని చెప్పేసి టికెట్ ఇచ్చారు అని చెప్పేసి మక్బూలన్నను టార్గెట్ చేసే విధంగా స్వయాన నీ ఫోన్తోనే పోస్ట్ వచ్చింది. నీ ఫోన్తోనే పోస్ట్ వచ్చింది. ముందు దీనికి సమాధానం చెప్పు.
దీనికి సమాధానం చెప్పిన తర్వాత 23 నిమిషాలు మాట్లాడినావే, ఇంకొక 23 నిమిషాలు మాట్లాడినా కానీ ఆ ప్రెస్ మీట్కు ఒక సార్థకత ఉండేది. ఫస్ట్ తప్పు చేసింది నువ్వు అంటే మనస్సాక్షి అనేది, ఆత్మాభిమానం అనేది నీకొక్కనికే ఉంటుందా? నువ్వు విమర్శించి నువ్వు పోస్టులు చేసేవాళ్ళు ఉండదనుకుంటాడావా? ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు ఇంకొక మాట చెప్పినావు, నాకు పోస్టులు పెట్టేది వచ్చు అని. నువ్వు పెట్టిన పోస్టులకే మక్బూలన్నను అభిమానించే వాళ్ళు నిన్ను టార్గెట్ చేసినారు, పార్టీని అభిమానించే వాళ్ళు నిన్ను టార్గెట్ చేసినారు. ఇది ఎక్కడా దాపరికంలే, ఓపెన్ బుద్ధి నీకుండాల. ముందు అర్ధరాత్రి గాడ నేను ఏం రాసి పెడతా అంటానరా, ఎవడో ఒకడు పాల్తున్నా కొడుకు ఏందో నీకు రాసి పంపిస్తే ఇది పెడితే పార్టీకి నష్టం జరుగుతుందా, మనకు నష్టం జరుగుతుందా? ఒకే పార్టీలో ఉన్న మేము ఇటువంటి విమర్శలు చేసుకుంటే పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది అనే ఇంగిత జ్ఞానం లేకుండా నువ్వు అర్ధరాత్రి కాడ 1, 2 కాదు 4 పోస్టులు పెట్టేసినావు. ఈడీ ఏమన్నా వచ్చి నీకు చెప్పిందా లిక్కర్ స్కామ్లో మక్బూలన్న ఉన్నాడు, చిత్తూరు నాయకులు ఉన్నారు అని చెప్పేసి? లేదంటే ఎఫ్ఐఆర్ కాపీ ఏమన్నా నీకు టైప్ చేసి రాసి పంపించినాడే, వాడేమన్నా చూసినాడా? నిరాధారమైన ఆరోపణను నువ్వు చేసేటప్పుడు ఎదుటివారు పార్టీని అభిమానించేవారు, మక్బూలన్నను అభిమానించేవారు నీ మీద చేస్తే నీకే అంత కోపము బాధ కలిగినప్పుడు కదిరి నియోజకవర్గానికి సమన్వయకర్త, పార్టీకి మంచి చెడు కార్యకర్తలకు ఆశాజ్యోతిగా ఉన్నటువంటి అతని మీద పోస్టులు పెట్టినప్పుడు అతన్ని అభిమానించే వాళ్ళు, పార్టీని అభిమానించే వాళ్ళు ఎంతో బాధపడి ఉంటారు అనే విషయము ఇప్పటికైనా గుర్తు చేసుకో. నువ్వు ఇంకొక విషయం మాట్లాడుతున్నావు, నువ్వు మక్బూలన్నకు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పటి నుంచి పార్టీ కార్యకర్తలు ఎవరు రావడం లేదు అని చెప్పేసి, గడిచిన సంవత్సర కాలంలో అనేక ప్రోగ్రాంలు చేసిన మీ కదిరి పట్టణంలో కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, మక్బూలన్న నాయకత్వంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ప్రతి ఒక్కరూ వేలల్లో వస్తా ఉన్నారు. నీ కళ్ళల్లో ఏమైనా సీసం వేసినారేమో, తిరుపతి అరవింద్ హాస్పిటల్లో పోయి చెక్ చేయించుకో. పార్టీ ఇంత తొందరగా ఓడిపోయిన 3 నెలల కాలంలోనే ఈ నియోజకవర్గంలో ఎంత స్టాండర్డ్గా అయింది మక్బూలన్న నాయకత్వంలో అనేది గడిచిన 3-4 ప్రోగ్రాములు చూస్తే తెలుస్తుంది. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా, విశ్వనాథ్ రెడ్డి అన్న ఇప్పటికీ మా పార్టీ, మా కుటుంబ సభ్యుడే. విశ్వనాథ్ రెడ్డి అన్నకు పత్రికాముఖంగా ఒక విషయం చెప్పదలుచుకున్నా. నువ్వు కొన్ని వాస్తవాలు మాట్లాడినావు. మక్బూల్ అనే వ్యక్తి నాతో ప్రతి ఒక్కటి షేర్ చేసుకునేవాడు. ఎలక్షన్లలో ముందు ప్రతి నిర్ణయము నాకు అడిగేవాడు అని వాస్తవం. ఎలక్షన్లకు ముందు, ఎలక్షన్ల తర్వాత కూడా మీరు మక్బూల్ అన్న ఎంతో అన్యోన్యంగా ప్రతి రాజకీయ విషయాన్ని, ప్రతి పార్టీ విషయాన్ని మీరిద్దరూ కలిసి మాట్లాడుకోవడం నేను కూడా కళ్ళారా చూసిన. కానీ మీకు లోకల్లో ఉన్నటువంటి రాజకీయ శత్రువులు కానండి, రాజకీయంగా పడని వారనండి, వారికి పదవులు ఇచ్చారనే కోపంతో తప్ప మక్బూలన్నకు మీకు ఎటువంటి భేదాభిప్రాయాలు మండల కన్వీనర్, నల్లజరువు మండల కన్వీనర్ అరవించేంత వరకు కూడా లేవు. నల్లజరువు మండల కన్వీనర్ మక్బూలన్న తీసుకున్న నిర్ణయం కాదు అది. నల్లజరువు మండల కన్వీనర్ అనేది పార్టీ పెద్దలు తీసుకున్న నిర్ణయం. అక్కడ మండల కన్వీనర్కి నీకు సరిపోదని చెప్పేసి మండల కన్వీనర్కు నీకు ఇవ్వలేదు, ఇంకొకతనికి ఇచ్చారని చెప్పేసి ఆ రోజు నుంచి మక్బూలన్నకు దూరంగా ఉండి మక్బూలన్న మీద ప్రతి ఒక్కటి లేనిపోని ఆరోపణలు చేస్తూ వస్తున్న వ్యక్తివి నువ్వు కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా అడగదలుచుకున్నా.
కానీ నువ్వు ఎన్ని చేస్తా ఉన్నా, మక్బూలన్నను వెనకల ఎన్ని విమర్శిస్తా ఉన్నా, ఏ రోజు నేను నీ గురించి కానీ నీకు సపోర్ట్ చేస్తున్న వ్యక్తుల గురించి కానీ పల్లెత్తు మాట అనని వ్యక్తి మక్బూలన్న. నువ్వు పార్టీకి నష్టం చేసా, కదిరి ఇన్ఛార్జ్ వచ్చినప్పటి నుంచి పార్టీ నష్టాల్లో ఉంది, పార్టీకి నష్టం జరుగుతూ ఉంది అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి విశ్వనాథ్ రెడ్డి అన్న ఇప్పటికైనా కానీ గ్రహించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నువ్వు టికెట్ తెచ్చుకో, 6,000తో మొన్న ఓడిపోయినావు, 60,000తో ఓడిస్తాము అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తాను. ఛాలెంజ్ మేము స్వీకరిస్తాను. నువ్వు ఇదే పార్టీలో ఉండి ఓడిస్తావా, పార్టీ మారి ఓడించాలని ప్రయత్నిస్తావా? నీ శక్తి నీ దమ్ము ఎంతుందో ప్రయత్నించుకో. ఈసారి కదిరి నియోజకవర్గానికి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ గారు 60,000తో గెలిపించుకుంటా ఉన్నాం. నీకు దమ్ముంటే నువ్వు ఛాలెంజ్ విసిరినావు కాబట్టి ఛాలెంజ్ మక్బూలన్న స్వీకరిస్తాడో లేదో కానీ నేను స్వీకరిస్తా ఉన్నా. నీకు దమ్ముంటే ఓడించడానికి ప్రయత్నించు. ఇంకో విషయం చెప్పినా నువ్వు లోకల్ బాడీ ఎలక్షన్లలో బీఫారాలు ఇస్తే పోటీ చేసేవాడు కూడా ఉండడు, ఓడిస్తాము అని. నల్లచెరువు మండలంలో ఏ ఎలక్షన్ వచ్చినా ధైర్యంగా మక్బూలన్న నాయకత్వంలో ఎదుర్కొంటాం. గెలుప ఓటము అనేది ప్రజలు నిర్ణయిస్తారు. నీ చేత అయితే క్యాండిడేట్లను దొరకనికట చేసుకో. అదేవిధంగా విశ్వనాథ్ రెడ్డి అన్న ప్రజలకు తెలియాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ ప్రెస్ మీట్ పెట్టడం కూడా ఒక రకంగా చెప్పాలంటే బాధాకరమైన విషయం. ఒక పార్టీలో ఉండి ప్రతిపక్ష పార్టీనో అధికార పక్ష పార్టీనో విమర్శిస్తే చూసేవారికి కూడా ప్రజలకు కూడా ఒక ఆవిగింపుగా ఉంటుంది. కానీ ఒకే కుటుంబం, ఒకే పార్టీ, ఒకే పార్టీలో ఉండి విమర్శించుకుంటున్నామంటే ఒక రకంగా బాధాకరమైన విషయం ఇది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పార్టీ పెద్దలపైన ఉంది. ముఖ్యంగా విశ్వనాథ్ రెడ్డి అన్న ఎపిసోడ్కి కారణం పార్టీ కాదు, మక్బూలన్న కాదు. విశ్వనాథ్ రెడ్డి అన్న ఎపిసోడ్కి కారణం స్వయానా విశ్వనాథ్ రెడ్డి అన్ననే. ఫస్ట్ పోస్ట్ పెట్టింది విశ్వనాథ్ రెడ్డి అన్న. దీనికి రియాక్ట్ అయ్యింది పార్టీని అభిమానించే వాళ్ళు, మక్బూలన్నను అభిమానించే వాళ్ళు. ఈ విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఆలోచించాలా. కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికం కూడా ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా నాయకుడు, మా సమన్వయకర్త మక్బూలన్నను విమర్శించేటప్పుడు కొంచెం జ్ఞానము ఆలోచన పెట్టుకొని విమర్శిస్తే నీకు గౌరవం ఉంటుంది, మాకు గౌరవం ఉంటుంది, మన పార్టీకి గౌరవం ఉంటుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు.